సంఘటన అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే, ఆయన ఏదో యాక్సిడెంటల్‌గా జరిగిందని చెప్పారు మొన్న మీటింగ్‌లో. యాక్చువల్‌గా ఇలా జరుగుతుందని అల్లు అర్జున్‌కి కూడా తెలీదు. ఎందుకంటే ఇలా ఒక ఆమె నేను వెళ్తే ఒక ఆమె చనిపోతుంది. ఒక పిల్లోడు ఇలా అయిపోతాడని ఆయనకి కూడా తెలీదు. ఈ ఫ్యాన్స్‌లో అతి ఉత్సాహం. అతి ఉత్సాహం అంటే ఎక్కువగా వాళ్ళేంటంటే ఈయనేదో ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దాము వచ్చి అని చెప్పి అనుకున్నాడు ఆయన కూడాను. కానీ అంతకుముందు సినిమా యాక్టర్స్ ఏదో చాలామంది వెళ్ళడం, జరగడం, థియేటర్స్‌కి వెళ్ళడం జరుగుతుంది. సాధారణంగా ఇది ఎలా జరుగుతుందంటే, సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంతో మందిని చూసా. ఎంతోమంది ఒక నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, రామారావు గారు వెళ్ళేవారు కాదు కానీ థియేటర్స్‌కి. వాళ్ళేదో ఫంక్షన్స్‌లోను వాటిల్లోనూ అటెండ్ అయ్యేవారు. 100 డేస్ ఫంక్షన్స్, 1 ఇయర్ అట్లా ఆడేవి పిక్చర్స్ అన్నీను. వాళ్ళు దాంట్లో చేసేవారు. ఇక్కడ జరిగినటువంటి సిట్యుయేషన్ ఏంటంటే, ఇవాళ రేపు అభిమానంలో అతి ఉత్సాహం. ఏదో 'ప్రభాత్' ఫ్యాన్స్ అలా చేశారు. 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ అలా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా చేశారు. మనం ఎందుకు ఇలా చేయకూడదు? ఇంకా వాళ్ళని మించిపోవాలి అని అతి ఉత్సాహంతోటి చేస్తున్నారు. మొన్న నేను చూశాను. ఆ కటౌట్ మీదకెక్కి ఏది మన ఈ సినిమా 'పుష్ప' సినిమాకి పైకి కటౌట్ మీదకెక్కి ఇద్దరు పాలాభిషేకం చేస్తారు. ఎంత ఎత్తుందో వాళ్ళిద్దరు నిజంగా కింద పడిపోతే ఆ బాధపడేది ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు. వీళ్ళేం చేయరు. మనం అనుకుంటున్నాం గానీ ఈ ఫ్యాన్స్ ఒక ఇష్టం ఉంటే ఇంటికి వెళ్ళాలి. 4 గంటలు కోర్టుకి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ గారు. ఆ! సో ఆ! ఇండస్ట్రీ మొత్తం సినిమా ప్రముఖులందరూ కూడా ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. అవునండి. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో బాబుని పరామర్శించడానికి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. అవునండి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా రాంగ్ అండి. సుమన్ గారు జైలుకెళ్లారు. 6 నెలలు ఉన్నారు. మరి ఎవరండి చేసింది? ఆయన ఏమైనా తప్పు పని చేశాడా? లేకపోతే ఇది చేశారా? అనేక కథలు చెప్పుకున్నారు. సుమన్ జైల్లోకెళ్ళినప్పుడు ఎంతమంది ఎన్ని విధాలా మాట్లాడుకున్నారు. ఆయన ఏదో చేశాడు, ఈయన ఏదో చేశాడు, మెడ్రాస్‌లో ఏదో జరిగింది అని చెప్పి ఎంతోమంది ఆయన జైలుకి వెళ్ళి ఎంతో అవస్థలు పడి అప్పటికే ఆయన పెద్ద హీరో కదా! సుమన్ ఎంత పెద్ద హీరో మరి. ఈయన ఒక్క పూట రాత్రి వెళ్ళి ఉదయం వచ్చినందుకు ఇంతమంది సినిమా వాళ్ళందరూ 4 గంటలు 4 గంటలు అంతే. సినిమా హాల్‌కి వెళ్ళి వచ్చినాక అందరూ పరామర్శించేసి అది చేసి ఇది చేస్తున్నారు జనరల్‌గా. మరి నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ అభిమానులు ఆ ఉత్సాహం మానుకోవాలి ఫస్ట్ పాయింట్. వీళ్ళేంటంటే రక్తదానాలు చేస్తారు కదా! ఆ రక్తదానం దేని గురించి చేస్తున్నారు? ఒకళ్ళు బతికించడం కోసం చేస్తున్నారు. రక్తం ఇంకొకళ్ళకి ఎక్కించి వాళ్ళని బతికించడం చేస్తున్నారు. అలాంటిది ఈ అభిమానులు, ఈ బోనర్స్ వెనకాలుండే ఈ యొక్క బోన్సర్స్ వీళ్ళందరూ కూడా ఈ థియేటర్ యాజమాన్యం కూడా చాలా తప్పుందండి దీంట్లో. కారణం ఏంటంటే లేడీస్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని సెపరేట్ గా పిలిచి, ఇదిగో రండి అమ్మా మీరు సెపరేట్ గా రండి, వెళ్ళి థియేటర్లో పైన కూర్చోండి, అంతేగాని వీళ్ళు తొక్కేస్తారని చెప్పి వాళ్ళది చెప్పలేదు. పక్కనుండి ఈ ఫ్యాన్స్ కూడా ఊరికి అతి ఉత్సాహంతో అల్లు అర్జున్ వచ్చేస్తున్నాడని వెళ్ళిపోతున్నారే తప్ప ఈ రక్తదానాలు అవి చేసేవారు ఈ మనిషిని కాపాడేటటువంటి ఇది వీళ్ళ సంస్కారం ఎందుకు లేదు? ఇప్పుడు వీళ్ళున్నారు, వీళ్ళకి కనీసం ఆ ఫ్యాన్స్ అంత ఉత్సాహంగా ఉన్నప్పుడు అయ్యో ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఫస్ట్ మనం తీసుకెళ్లి సెపరేట్ గా పెట్టుకుందాము, సెపరేట్ గా ఎక్కడైనా ఈ యొక్క దీంట్లో రాకుండా చేద్దాం అనేటటువంటి సంస్కారం వాళ్ళకు ఉండాలి. ఫ్యాన్స్ అంటే ఇప్పటి నుంచి కాదు, అభిమాన సంఘాలు ఎప్పుడో ఉన్నాయి. ఇప్పుడు మన నాగయ్య గారి దగ్గర నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాగయ్య గారికి అభిమాని. ఆయన ఒకసారి పోలీసులు అల్లు అర్జున్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇట్లా మహిళ చనిపోయిందని చెప్పినా కూడా అల్లు అర్జున్ బయటికి వెళ్ళకుండా ఒక సాంగ్ వస్తుంది. ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మాట్లాడాడు. ఇవాళ కూడా టీవీలో ఏం చెప్పారు, వీళ్ళు అడిగిన దానికి మౌనం వహించాడు, దానికి ఏం సమాధానం చెప్పట్లేదు ఆయన. ఇలా ఏమంటే అని చెప్పి చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయనకి ఆ టైము మొన్న 'పుష్ప' రిలీజ్ అయ్యే టైం చాలా బాగుంది. నాకేంటి అదే 100 కోట్లు పెట్టి నిజంగా సినిమా తీస్తున్నారు వాళ్ళు. కానీ ఈ సినిమాలో ఈ అభిమానులు ఏమిటంటే ఊరికినే వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారే కానీ ఈ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నట్టుగా సినిమాలో ఏం ఉండదు. నేను ఆ 'పుష్ప' సినిమా చూసినప్పుడు పెద్ద ట్రైన్ నుంచి ఆ ఫస్ట్ ఎంట్రన్స్ లో అల్లు అర్జున్ ఇలా దిగుతున్నట్టుగా ఉంటుంది. యాక్చువల్ గా అల్లు అర్జున్ కానే కాదు, పుట్టి డూబు. ఒక ఫైటర్స్ లోనే అల్లు అర్జున్ లాంటి ఒక వ్యక్తిని ఎన్నుకుని ఆయనకి మేకప్ చేసి ఆ గొడ్డలు కూడా ఒక ప్లేవుడ్ తో తయారు చేసినటువంటిది, దానికి రంగు వేసినటువంటిది అనమాట. ఆ పైనుంచి ఇలా కిందకి దిగుతున్నట్టుగా ఒక పెద్దది ఏదో అయినేమో ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇలా కనిపిస్తూ ఉంటుంది, కన్ను ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి.